హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, గోదాదేవి కళ్యాణం ఎప్పుడు నిర్వహిస్తారు, ఇంకా నీలగంట ఎప్పుడు పడతారు, ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో సంక్రమణ అంటారు. మేషం నుంచి మీనం వరకు ఒక్కో రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తూ ఆదిత్యుడు. కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ కోవకే చెందుతాయండి. నెల రోజులకు ఓ రాశిలోకి మారే సూర్యుడు ధనుసులోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండే మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఈ ధనుర్మాసం ఎప్పుడు, ఈ సంవత్సరం ఈ 2024 సంవత్సరంలో ఈ ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమైందంటే 2024 సంవత్సరం డిసెంబర్ 16 అనగా సోమవారం నుంచి ఈ ధనుర్మాసం అనేది మొదలవుతుందండి. ఇది 2025 సంవత్సరం జనవరి 14న సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజే మనకి మకర సంక్రాంతి అండి. సూర్య భగవానుడు ధనుసు రాశిలో సంచరించే ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తాము. అంటే మనకి ఈ ధనుర్మాసం అనేది మనకి డిసెంబర్ 16వ తేదీ నుండి ప్రారంభమై జనవరి 14తో ముగిస్తుందండి. సాధారణంగా తెలుగువారు చంద్రమానాన్ని అనుసరిస్తారు, కానీ సౌరమానాన్ని అనుసరించి కూడా కొన్ని పండుగలు అయితే జరుపుకుంటామండి. ధనుర్మాసం ఈ కోవకే చెందుతుంది. డిసెంబర్ 16న ప్రారంభమైన ధనుర్మాసం జనవరి 14న గోదాదేవి కళ్యాణంతో పరిసమాప్తమవుతుందండి. అంటే మనకి జనవరి 14న అంటే మకర సంక్రాంతి రోజునే గోదాదేవి కళ్యాణం అనేది నిర్వహిస్తారు. మనకి ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానము. అందులో భాగంగా ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలం అని చెబుతారు పండితులు. అందుకే ఈ నెల రోజులు గోదాదేవి శ్రీ మహావిష్ణు మేలుకొలుపులో భాగంగా పాసురాలు ఆలపించి ప్రత్యేక పూజలు అయితే చేసిందండి. వేకువజాము నుంచే విష్ణువుని మేలుకొలిపితే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి నిద్రలేచారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుందండి. శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగం ధనుర్మాసం. అందుకే ఈ నెల ఎంతో విశిష్టమైనది అండి. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన నెల అని అర్థము. ఈ నెల రోజులు దేశంలో ఉండే 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయండి. ఆండాల్ పూజలు, తిరుపై పట్టణం, గోదా కళ్యాణం, ఈ సందడంతా ఈ ధనుర్మాసంలోనే ఉంటుంది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపై పఠిస్తారు. సహస్రనామాచరణలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలు ఉపయోగిస్తారండి. ఈ నెల రోజులు ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ నెల రోజులు విష్ణువుని పూజించి చక్కెర పొంగలి, పులగం, దద్దోజనం నివేదించాలండి. ఒకవేళ కుదరపని వాళ్ళు బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టించవచ్చు. గోదాదేవి ఆచరించిన తిరుప్పై వ్రతాన్ని భక్తులు అనుసరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసస్తారండి. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన తర్వాతే శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుడిలో ఐక్యమయ్యింది. పరమాత్ముడిని చేరుకునేందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయనే మన కోసం దిగొస్తాడని గోదాదేవి చాటి చెప్పిన వ్రతమే ధనుర్మాస వ్రతం అండి. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిహరదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి అయితే మొదలైనట్టే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసుకోవడం మొదలు ముంగిట్లో ముగ్గుల సందడి అయితే చేస్తాము. పంట చేతికి వచ్చే సమయం కావడంతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ కలగలలాడుతూ తీర్చిదిద్దుతారు. ఈ ధనుర్మాసంతో నెల రోజులు ముగ్గులు వేస్తా, ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతా, అంత హరిహరదాసులతో కలకలలాడుతూ ఉంటుందండి ఈ ధనుర్మాసం మొత్తము. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. మనకి 2025 సంవత్సరం జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి అయితే ఉందండి. ఈ రోజునే విష్ణుమూర్తి
వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉంటుందండి. మనకి జనవరి 13వ తేదీ భోగి పండుగ, జనవరి 14 వచ్చి మకర సంక్రాంతి అండి. ఈ రోజుని గోదాదేవి కళ్యాణం కూడా నిర్వహిస్తారండి. మనం ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమైందంటే డిసెంబర్ 16వ తేదీన మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది కదండి. ఈ రోజుని నేలగంట అనేది పడతారండి. ఈ ధనుర్మాసంలో మొదలైన రోజు నుండి నేలగంట అనేది పడతారు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.